చిన్న మోడల్ ఈ జనరల్గా ల్యాబ్స్లో చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. కానీ రైతుకు ఉపయోగపడే విధంగా రైతు తానంతట తాను తయారు చేసుకోవాలి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తానంతట తాను తయారు చేసుకొని ఇమ్మీడియట్గా యూజ్ చేసుకునే విధంగా ఈ ఒక యూనిట్ అనేది ఏర్పాటు చేసినాం. ఇది కూడా ఇప్పుడు ట్రయల్ రన్లో ఉంది. కేవీకేలో వన్స్ సక్సెస్ అయితే ఫార్మర్ ఫీల్డ్స్లో కూడా వాళ్ళ పొలంలోనే ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మేము దీనిపైన కూడా ప్రాజెక్ట్స్ రాస్తున్నాం. ఇన్ కేస్ వాటికి శాంక్షన్ అయితే కొన్ని ఏరియాస్ చూస్ చేసుకొని ఇట్లనే మీలాగా ఎవరైనా దీంట్లో నుంచి ముందుకు వచ్చి మేము చేసుకుంటామని అనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఒక్కొక్క ఫిల్టర్ అంటే ఫర్మెంటర్ కెపాసిటీ వచ్చేసి మనకి 500 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. దీనికంటే మనకి చిన్నదే అవసరం, అంటే అంత పెద్దది కూడా అవసరం లేదు కదా. మీకు ఉపయోగించుకొని మీ ఊర్లో 10 మంది రైతులు ఉపయోగించుకుంటారు వీటిని, వాటి రిజల్ట్స్ చూసిన తర్వాత వాడదాము అన్నప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. అయితే మేమేం చేస్తున్నామనంటే ఇది ఒక స్టెరిలైజేషన్ ప్రాసెస్తో నడుస్తుంది. దీనికి ఎక్కువ ఖర్చుతో అవసరం లేదు. ఇనీషియల్గా మేము ఖర్చు పెట్టింది అంటే మన పెద్ద కెపాసిటీ కాబట్టి 3.5 లక్షలు దీనికి సెటప్కి ఖర్చు పెట్టినాం. దీనికి కావాల్సిన అంటే లోపల లిక్విడ్ అంటే వాటర్ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని సూక్ష్మాలు ఒక్కొక్క దానికి అంటే ఏ దాన్ని ఉద్దేశించి మనం వాడాలనుకుంటున్నాం అనే దానిపైన ఆ ఒక్కొక్క సూక్ష్మానికి ఒక్కొక్క ఫర్మెంటర్ ఉందన్నమాట. అందులో ఆ సూక్ష్మంకి ఒక కల్చర్కి మళ్ళీ ఒక 80,000 అయిందనమాట. ప్రతి బ్యాచ్ తయారయ్యడానికి అట్లా అవుతుంటుంది. మనం ఒకవేళ 100 లీటర్లే తీసుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది అనమాట. అట్లా 1 లక్షలో కూడా కంప్లీట్ సెటప్ అనేది వచ్చేస్తుంది. మనకు ఖర్చు అవుతుంటే అంటే మనం సూక్ష్మం ఒకటి పర్చేస్ చేసినప్పుడు మీడియా ఒకటి పర్చేస్ చేసినప్పుడు 20,000 దాకా అవుతూ ఉంటుంది. అట్లా అయితే మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు మా దగ్గర ప్రధాన సమస్య అంటే ఇక్కడ చెరుకు ఎక్కువ ఉంటుంది, వేరే కంది ఎక్కువ ఉంటుంది, జొన్న ఎక్కువ ఉంటుంది, తర్వాత మొక్కజొన్న ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిల్లో వచ్చేది మాకు ఇట్లా తెల్ల లద్దె పురుగుల ప్రధాన సమస్య అనేది ఎక్కువ. అట్లనే ఆకులను తినే ఇట్లా చిన్న చిన్న లద్దె పురుగులు ఉంటాయి కదా, ఇట్లాంటివి కూడా కంట్రోల్ చేయడానికి మెటారైజియం అనే సూక్ష్మం మేము తయారు చేస్తున్నాం ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే బెవేరియా. ఇది వచ్చేసేసి ఏంటంటే ఇట్లా రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా, మనకు ఆకు అడుగు భాగం ఇట్లా ఓపెన్ చేసి చూస్తే లేత పసుపు రంగు కలర్లో అట్లా కనబడుతుంటాయి. పెయిన్ ఉంటుంది, పచ్చదోమ ఉంటుంది, తెల్లదోమ ఉంటుంది. వాటికి బెవేరియా అనే సూక్ష్మం వాడుతుంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది టమాటా అంటే ఇది ట్రైకోడర్మా విరిడే. ఈ ట్రైకోడర్మా విరిడే ఏంటంటే మనకి భూమిలో నుంచి ఇప్పుడు మీరు కంది వేస్తారు కదా, అటు కూడా నారాయణఖేడ్ది కంది పత్తి కూడా వేస్తుంటారు. చెట్టు మొదళ్ళ నుంచి ఎండిపోతూ ఉంటుంది, పైకి ఎండిపోతూ ఉంటుంది. అప్పుడు మనం వేరు పీకి చూస్తే అదంతా నల్లగా అయిపోయి బూజులాగా అవుతూ ఉంటుంది కదా. అయితే దానికోసం అని చెప్పేసి ఇది ఒక ప్రధాన సమస్య ఇది ఉందని చెప్పేసి ట్రైకోడర్మా కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసేసి మొక్క ఎదుగుదలకి ఎన్పీకే కన్సార్షియం అంటారనమాట. దీంట్లో 3 సూక్ష్మాలు ఉంటాయి ఆ ఫస్ట్ ఫర్మెంటర్లో. ఆ 3 సూక్ష్మాలు ఏంటంటే మీరు వేసే యూరియా ఏదైతే ఉందో దాంట్లో అమోనియా ఉంటుంది, అంటే నత్రజనికి సంబంధించింది మొక్క ఎదుగుదల కోసం. దాంట్లోనే పొటాషియం ఉంటుంది, అంటే పూత మంచిగా ఉండడానికి బలంగా ఉండడానికి యూజ్ చేస్తాం. తర్వాత భాస్వరం ఉంటుంది. భాస్వరం ఏంటంటే మనకి కాండం గట్టి పడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట, అంటే రోగ నిరోధక శక్తి అనేది పెంచుతూ ఉంటుంది. సో ఈ 3 సూక్ష్మాలు దాంట్లో ఉంటాయి. సో మొక్క ఎదుగుదల ఫస్ట్ ఇంపార్టెంట్. దాని ఇమ్యూన్ బాగుంటే ఆటోమేటిక్గా కొన్నిటికి తట్టుకుంటారు, అంతే కదా. కొందరు కరోనాకి తట్టుకున్నారు, కొందరు తట్టుకోలేకపోయినారు. వాళ్ళ ఇమ్యూన్ శక్తిని బట్టి ఉంటుంది. అట్లా మనం మంచి సూక్ష్మాలను ఇవ్వాలి. అంటే మీరు ఒకవేళ పశువుల ఎరువులు అట్లాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే ఒక 10 రోజుల ముందు వేసుకుంటే అవి అవైలబుల్ ఫామ్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అది వేసిన తర్వాత ఒక 5 రోజులకి ఎన్పీకే కన్సార్షియం అనేది వదిలితే తొందరగా అంటే అవైలబుల్ ఉన్న కాంపోనెంట్స్ అంటే మొక్కకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా తొందరగా అందే అవకాశం ఉంటుంది అనమాట. అట్లా అంటే మీరు వేసే యూరియా ఇవైనప్పటికీ కూడా అంటే అవి కెమికల్స్ కాబట్టి కొన్నిసార్లు అవి చనిపోయే ఆస్కారం ఉంటుంది. అవి వేసినాక ఒక వారం రోజులకు వేస్తే అట్లీస్ట్ దాంట్లో రిలీజ్ అయ్యే నత్రజని, భాస్వరం, పొటాషియం ఏదైతే ఉందో దాన్ని మొక్కకు అందించే శక్తి దానికి ఉంటుంది. మా రైతులు అంటే ఫస్ట్ ఇనిషియల్గా సెటప్ చేసినప్పుడు దాదాపు 600 మందికి ఫ్రీగా ఇచ్చినాం, డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఎట్లా వర్క్ అవుతుంది వాళ్ళ రిజల్ట్స్ కూడా మాకు చెప్పాలి కదా, మేము ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇస్తే ఆ తర్వాత రైతులందరూ పర్చేస్ చేయడానికి వస్తూ ఉన్నారు. దాని రిజల్ట్స్ చూస్తున్నారు కాబట్టి కాండం మెత్తబడుతుంది, మంచిగా అవుతుంది పంట అని చెప్పేసి రిజల్ట్స్ చూస్తున్నారు కాబట్టి వస్తున్నారు. ఇంకోటి పురుగుకి ఇది మెట్రైజియం ఏదైతే ఉందో మొక్కజొన్నలో ముఖ్యంగా మనకి కత్తెర పురుగు అనేది వస్తూ ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే, అంటే సుడిలలో తింటూ ఉంటుంది. అది బాగా సుడిలో పడేటట్టు కొడితే ఆ రిజల్ట్స్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు.
అంటే పురుగు ఎప్పుడైనా కూడా గుడ్డుల నుంచి పొదిగిన తర్వాత ఒక 2-3 దశల వరకు ఉంటుంది అనమాట. 1, 2, 3. అయితే ఆ 1, 2 దశల్లోనే అంటే లార్వా లద్దె దశ చిన్నగా ఉన్నప్పుడే 2 దశల ముందే మనం కంట్రోల్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అప్పుడు ఇది బాగా ఇంకా పనిచేస్తుంది. అంటే ఎప్పుడైనా పురుగు పెద్దగా అయినా కొద్దీ దాని ప్రభావం కూడా అంత చూపించకపోవచ్చు. మళ్ళీ మీరు ఎట్లా అంటే వాడిన తర్వాత ఆ రిజల్ట్స్ లేదు మేడం అన్నట్టు అంటూ ఉంటారు. ఏదైనా రాకముందే మనం కొంచెం తొందరలో కంట్రోల్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇవన్నీ సూక్ష్మాలు. మేము ముఖ్యంగా పనిచేసేది సుస్థిర వ్యవసాయం కింద, అంటే సేంద్రియ వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్, వీటిలలో పనిచేస్తూ ఉంటాం. కాబట్టి వాటిలో భాగంగా ఇదొకటి ప్రమోట్ చేస్తూ ఉన్నాం. రైతులకు చాలా అవగాహన వస్తుంది, ఇంకా కూడా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే భూమిని నెక్స్ట్ ఇంకో 10 సంవత్సరాలు పోతే, ఇప్పుడు ఆల్రెడీ పత్తి 10 సంవత్సరాల కింద ఇచ్చిన ఈల్డ్స్ అంతా ఇవ్వట్లేదు, నెక్స్ట్ పోతుంటే అంత కూడా ఇయ్యదు. కాబట్టి మనం మారాలి, మన ఏమంటారు మైండ్ సెట్ని కూడా మార్చుకుంటూ, అది ఇది నేను మొత్తం చేంజ్ అవ్వమని అనట్లేదు, అది ఇది వాడుతూ రండి. ఎట్లా వాడాలనేది కూడా తెలుసుకొని, ఇది కూడా స్పెషల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్ మీద. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి కూడా రావచ్చు. అది ఓన్లీ జస్ట్ 2 days 3 days ఉంటుంది అంతే, అంతకు ఎక్కువ ఉండదు ఈ ట్రైనింగ్ లాగా అయితే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ట్రైనింగ్లో కూడా పాల్గొనవచ్చు. మీకు కావాలి అని అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. 100 rupees ఈచ్ బాటిల్ అమ్ముతాం మేము. అంటే మాకు పడిన ఖర్చుని బట్టి అంత మాత్రమే. రైతులకు కూడా ఇంకా ఏమంటారు డీలర్స్ దగ్గర దొరికే అంత 400-500 అయితే అట్లా పెస్టిసైడ్స్ మేము అమ్మం. ఓన్లీ 100 rupees బాటిల్ ఉంటుంది. తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళి మీరు ట్రై చేసి మీకు ఎట్లా అనుభవం అనిపించిందో అది కూడా మీరు మాతో షేర్ చేయొచ్చు. ఎట్లా అనిపించినా సరే, అది మంచిగా అనిపించినా సరే, చెడ్డగా అనిపించినా సరే, మేము కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి కదా దాన్ని. సో ఎట్లా అనిపించినా చెప్పండి.